సార్ అయిపోయిన సైడ్ రండి సార్. వాణిజ్య అభ్యుదయ సేవా సమితి 14వ వార్షిక ఉత్సవంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందనేది కూడా తెలియజేస్తున్నాం. బాధిత సామాజిక వర్గం చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలలోనే పలమనేరు నియోజకవర్గం కూడా అగ్రస్థానంలో ఉంది. నూతన కమిటీ సన్మానం చేస్తున్నాం. అదేవిధంగా సంఘానికి కోరినప్పుడు ప్రభుత్వ సహకారంగా ఎప్పుడు ఉచితంగా మన కోసం పరిష్కారం ఇచ్చిన మన బావగారికి ఎప్పుడు సంఘంలో ఉంటుందని మరీ కోరుకుంటూ ఆయన చేసిన సేవలు ఎప్పుడూ ఫలితంగా మర్చిపోదని మరొక మాట తెలియజేసుకుంటున్నాం. శ్రీ ఎంపీ రూపేష్ గారిని పలమనేరు బాస్ అధ్యక్షునిగా ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ఇంట్లో చిన్న ఫంక్షన్ వల్ల ఆయన ఎందుకు వెళ్ళారు, ఆయన నాలుగు పైగా ఆయన సందేశం పంపించారు. ఒక్క నిమిషం ఉంది, దయచేసిన తర్వాత శ్రీనివాసులు గారు వలస సోదరులు వారు కూడా పలమనేరు బాస్ సంఘంలో ఎప్పుడు అన్యాచినట్టు ఉంటారు. మేము వారితో కలిసి వారు మేము కలిసికట్టుగా పలమనేరు ఒక విషయంలో విజయకుమార్ని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. మన ఐక్యత కోసం వీళ్ళందరినీ మీకు పరిచయం చేశాను. ఈ రోజు కాకుండా ఎప్పుడైనా మనం ఎక్కడో ఎవరో తటస్థపడతాం, పెళ్లిళ్ళు కానీ ఇంకోటి కానీ కలుస్తూ ఉంటాం. ఇలాగే మనం అందరూ కలుసుకొని మనలో ఉండే మంచి చెడ్డలు హెల్పింగ్ కానీ ఇంకోటి కానీ మన వల్ల సహాయం వాళ్ళ నుంచి మనం సహాయం పొందడానికి ఏ విధంగా ఒకరికొకరు తోడుగా ఉంటామనేది కాన్సెప్ట్తో మనం అందరూ వెళ్ళాలని ఈ సభకు ఉన్నది తెలియజేస్తూ ఈ వేదికను అలంకరించినటువంటి మిగతా అందరికీ మన సంబంధించి వారు నమస్కారం తెలియజేస్తూ 2016 నుంచి ఈ సంవత్సరం వరకు పీజేసి బాబు ప్రెసిడెంట్ గా మూర్తి గారు చంద్ర వీళ్ళ ఆధ్వర్యంలో 8 రావడం మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అలాగే ఈ తడవ బెంగళూరు నుంచి జిగ్ని రాజశేఖర్ గారు వాళ్ళ నృత్య బృందం అంటే మన పరిశోధనలు అయినటువంటి వెంకటేష్ గారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నిజంగా చెప్తున్నారు. నిజంగా మాట్లాడారు. ఈ సంవత్సరంతో వీళ్ళ కమిటీ ముగియనున్నది. దీని తర్వాత వచ్చేటువంటి కొత్త కమిటీని ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తూ యువకులకి ఛాన్స్ ఇవ్వాలి అనేటువంటి వారికైనా చిన్న వాళ్ళని మేము ఈ కమిటీలో వేసుకోవడం జరిగింది. వారు కూడా చాలా ఉత్సాహంతో ఫస్ట్ నెక్స్ట్ వారి ఇప్పుడు పోయిన సంవత్సరము ఉన్నటువంటి ప్రెసిడెంట్ సిజేసి బాబు గారిని ప్రసంగించవలసిగా కోరుచున్నారు.
జై జనసేన జై జనసేన సార్ అయిపోయిన సైడ్ రండి సార్ నెమ్మదిగా పదండి అట్లా పదండి అట్లా మూవ్ అండి అట్లే రాండి అట్లా పక్కన వచ్చాయి వెనకాల కుటుంబ సభ్యులకి ఉపాధ్యాయులకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనే ఎక్కడ విధంగా 16 సంవత్సరాలుగా సైడ్ రండి దాంతో పాటు అంతలంగా చిత్తూరు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచి బలిజీ వాడి వేడి రాయలసీమకి చాటి చెప్పిన మా తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు చిత్తూరు జనదాత శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి స్వాగత సుమానులు తెలియజేసుకుంటూ అటు వెనకాలనుకున్నా మన బలిజీ అభ్యుదయ సేవా సంఘం 14వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారిని సాధారణంగా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుకు రా చంద్రయ్య తీసుకో
దయచేసి మీరందరూ అర్థం చేయాలని కోరుకుంటున్నాం. అర్థం చేసుకోండి. ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ చేసుకుంటాము. విఐపి ఉంది, ఊరికి సన్మానం చేయండి. మన ప్రసంగాలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో విఐపి ప్రసంగాలన్నీ అయిపోయిన తర్వాత మనం సన్మానం చేసుకుంటాం. అయిపోయిన తర్వాత మనం చేసుకుంటాం. దయచేసి అందరికీ తిరిగి నుంచి అందరికీ రామాంజనేయులు గారిని వేదికగా అవసరంగా కోరుకుంటున్నాము. దయచేసి వేదిక మీదకి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. చేసుకుంటాం. తొమ్మిది సంవత్సరాలు అధ్యక్షుడిగా వ్యవహరించిన మన ఎన్టీ బాబు గారిని నూతన కమిటీ సన్మానం చేస్తున్నాం. అదేవిధంగా సంఘానికి కోరినప్పుడు సభం సహకారంగా ఎప్పుడు ఉచితంగా మన కోసం పరిష్కారాలను ఉంచిన మన బాబు గారికి ఎప్పుడు సంఘంలో ఉంటుందని మరీ కోరుకుంటూ ఆయన చేసిన సేవలు ఎప్పుడూ ఫలితంగా మర్చిపోదని మరొక మాట తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరుపతి నుండి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన గారిని వేదికకి రావాలి. జిల్లా అరుణ్ కుమార్ గారు సన్మానం చేస్తుందిగా కోరుకుంటున్నాను. దయచేసి మా పీజేసీ బాబు ఎప్పుడు మర్చిపో. మా మామ డిసిసి సుధాకర్ గారు కూడా ముఖ్య కారకులు. వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కింద మాజీ సెక్రటరీ కిందలోని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సభని ప్రారంభిస్తున్నాను. ఈ వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, నా బంధుమిత్రులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ 2016లో నన్ను మన బలిజ సంఘానికి ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. 2016 నుంచి 24-25 వరకు దాదాపు 9 సంవత్సరాలు మేము సంఘానికి ఎంతో ఉపయోగపడినాము. ఏదైనా సమస్యలు వచ్చి అవన్నీ కూడా తీర్చడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంగయ్య నాయుడు గారు హైకోర్టు న్యాయవాది. ఆయన వచ్చిన మన సంఘానికి 40 సెంట్లు జాగా ఇచ్చి కళ్యాణ మండపం కట్టుకునే దానికి 40 సెంట్లు జాగా ఇవ్వడం జరిగింది. మేము ఎంత ప్రయత్నించినా మా వల్ల దాన్ని ముందుకు సాగడానికి కావడం లేదు. ఈసారి ఖచ్చితంగా జరుగుతుందని నెక్స్ట్ ఇదే జనవరి 26వ తేదీ మీటింగ్ అక్కడ జరుగుతామని ఇప్పుడు రాబోయే ప్రెసిడెంట్ కూడా
చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ అంటూ జరిగితే అక్కడే జరుగుతుందనేది సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా పీరియడ్ లో శ్రీకృష్ణ దేవరాయలు దాతల సహకారంతో పట్టణం నడిబొడ్డున స్థాపించడం జరిగింది. ఇంకొక విశేషం ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా జరగనటువంటి రీతిలో ప్రతి నిత్యము 2 సంవత్సరాలు కంటిన్యూగా శ్రీకృష్ణదేవరాయలకి పూజ చేయడం జరిగింది. ఇది కూడా మన సంఘం యొక్క గొప్పతనాన్ని చాటుతుందనేసి నేను భావిస్తున్నాను. మళ్ళా వచ్చేసి ఈ మధ్య క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే సంఘం యొక్క ప్రెసిడెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 300 నుంచి 400 వరకు మన కులానికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం జరిగింది. వచ్చిన అందరికీ విన్నవించుకునేది ఏమంటే సభ జరుగుతూ ఉంటుంది. వచ్చే వాళ్ళ వ్యక్తులు మన సంఘం గురించి గొప్పగా చెప్తారు, మనకి తెలియని విషయాలు ఎన్నో చెప్తారు. అందరూ ఉండి విని దయచేసి మేము పోండి అనేంత వరకు ఇక్కడ ఉండవలసిందిగా శిరస్సు వచ్చి మీకు సంతృప్తి ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా మాకు ఇదే జరుగుతుంది. గొప్ప వ్యక్తులు మాట్లాడేటప్పుడు జనాలే లేకుండా అందరూ కింద భోజనానికి వెళ్ళిపోతాడు. భోజనాలు ఎక్కడ పోవు, ఈడ ఉంటాయి, మీకు అందరికీ చేయండి. దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకునేసి కింద వచ్చిండే వ్యక్తులు మాట్లాడిన తర్వాత పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అభివృద్ధి చేశారు, వాళ్ళని కూడా సన్మానం చేసుకోబోతున్నాను. రామలక్ష్మణులు పని సంఘము ఎంతో రుణపడుతుంది. వాళ్ళు కూడా ఈ 9 ఏళ్లుగా దిశలో పని ఐక్యత కోసము ఎంతగానో కృషి చేశారు. తెలంగాణకి అలమనేరు బలి చేస్తున్న సంఘము ఎప్పటికీ రుణపడుతుంది. పెద్దలు బాబన్న గారు ఎంతగానో మాకు సహకరించారు. 9 ఏళ్ళు మరీ శ్రీ ఎంపీ రూపేష్ గారిని అలమనేరు బాస్ అధ్యక్షునిగా ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. అలాగే కార్యనిర్వాహక కమిటీ గంటా దేవప్రసాద్ గారిని ఎం చంద్రగారు రావాల్సిన కోరుతున్నారు. అధ్యక్షుడైనటువంటి ఏకే కిరణ్ గారిని శ్రీ ఎంపీ రూపేష్ గారిని అలమనేరు బాస్ అధ్యక్షునిగా ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. అలాగే కార్యనిర్వాహక కమిటీ అలంకరించిన మా బలిజకుల పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన బలిజ సోదరులకు అందరికీ నా యొక్క పాదాభివందనములు. ఈ 2025 సంవత్సరం గాను అలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం గాను నన్ను అధ్యక్షుడిగా నియమించడానికి అలమనేరు బలిజకులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గడిచిన 14 సంవత్సరాలు కూడా మన చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే మిగతా డిస్ట్రిక్ట్లతో పోల్చుకుంటే అలమనేరు బలిజ సంఘము ఐక్యతగా పటిష్టంగా ముందుకు సాగుతుందని నేను సవిగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉండే బలిజ కులస్తులందరూ వేరొక రాజకీయ పార్టీ ఉన్నా కూడా, ఏదో చిన్న దేశాలు ఉన్నా కూడా సర్దుకుపోయి కలిసి ఐక్యతగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడడం జరుగుతూ ఉంది. దీన్ని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ
2025 సంవత్సరము పాత అధ్యక్షులు పిజేసి బాబు గారు కానీ సెక్రటరీ అయిన అద్దం గారి కిరణ్ గారి ఈ 9 ఏళ్ళలో వాళ్ళు పలమనేరు బల సంఘాన్ని ప్రతి ఒక్క దాన్ని భుజాల పని వేసుకొని ఎంతగానో వాళ్ళ ముందుకు తీసుకుని వచ్చిందని వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా నూతన బాడీ నిర్మించిన తర్వాత ఒకే ఒక నెలలో 300 సభ్యత్వాలు నమోదు చేస్తున్నాము. అది కూడా గర్వంగా చెప్తున్నాము. మళ్ళీ గంగయ్య నాయుడు గారు మాకు భారత్ భవనానికి గాను ఇచ్చిన 40 సెంట్లకు గాను సద్వినియోగం చేసుకుంటూ ఈ ఫిబ్రవరిలోనే మొదటి వారంలోనే భారత్ భవనానికి అక్కడ శంకుస్థాపన జరుగుతుందని సభలో విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే 2026 సంవత్సరము ఇదే మన బలిజ అభ్యుదయ వార్షికోత్సవము మన సొంత భవనంలోనే జరుగుతుందని కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను. నిరంతరము నా సాయశక్తులు పరిచకుల ఐక్యత కోసము నేను ప్రయత్నిస్తాను. అధ్యక్షంగా నాకు పరీక్షించిన దానికి పరిశక్తుల ఐక్యత కోసము నేను ప్రయత్నిస్తానని సగౌరవంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా గంటా దేవప్రసాద్ గారిని ఎం చంద్ర గారు రావాల్సిన కోరుతున్నాను. అధ్యక్షుడైనటువంటి ఏకే కిరణ్ గారిని సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే వారందరికీ కనువిప్పు కలుగుతుందనేసి నా భావన. ఎందుకంటే ఇక్కడ 26/1/2011 స్థాపితమైంది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 14 సంవత్సరాలు ఎటువంటి అరవరకలు లేకుండా సంఘంలో ఐక్యంగా అందరూ కూడా బలిజ కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పుడే చెప్పారు పెద్దలు. మొదలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సంఘాన్ని స్థాపించిన వ్యక్తులు జిల్లాడు అరుణ్ కుమార్ గారు, ఆ తర్వాత మన జిల్లాడు గుణశేఖర్ గారు, లేట్ స్వర్గీయ గుణశేఖర్ గారు, ఆయన స్థాపించినటువంటి ఈ సంఘము ఈ రోజు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ తర్వాత పగ్గాలు చేపట్టినటువంటి సోమశేఖర్ గారు, ఉగ్రాణం సోమశేఖర్ గారు కూడా ఈ యొక్క సంఘాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2015 ఇంకో చిన్న ఫంక్షన్ వల్ల ఆయన ముందుకు వెళ్ళిన ఆయన నాలుగు పైగా ఆయన సందేశం పంపించారు. ఒక్క నిమిషం ఉంది, దయచేసి ఉన్న తర్వాత మనకు 14వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మన బలిజ సంఘం నాయకులకి, బలిజ అభ్యుదయ సేవా సంఘం గతంలో 2011వ సంవత్సరంలో గుణశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన మన పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం ఈరోజు దినదిన ప్రవర్తనమై రాష్ట్రంలో కూడా పలమనేరులో అంటే ఎక్కడికి పోయినా కూడా కానీ రాష్ట్రంలో పలమనేరు చిత్తూరు జిల్లాలోనే కాదు శ్రీకాకుళం జిల్లాలో నుంచి కూడా మనకు చాలా మంది ఫోన్ చేసి మరీ అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలని మన బలిజ కులంలో చొప్పించకుండా అన్ని పార్టీల వారు ఉన్నా కూడా కానీ కలిసి కట్టుగా కులం అంటే ఒకటే కులం, అది బలిజ కులం. మాకు రాజకీయాలు బయట బలిజ సంఘంలో మాత్రం కేవలం మేము బలిజ కులం అనేసి ఐకమత్యంగా ఏకతాటిగా ఉన్న మన పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం కార్యవర్గానికి మరొకసారి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గడిచిన 9 సంవత్సరాల కాలంలో
మా ఆధ్వర్యంలో అభ్యుదయ సేవా సంఘానికి మేము విశిష్ట కృషి చేసి మా వంతు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గత 10 సంవత్సరాలలో పొలంనేరు అభ్యుదయ సేవా సంఘంలో అనేక మార్పులు కూడా చోటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన పొలంనేరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహము మా హయాంలో ఏర్పాటు చేయడం మాకు అది చాలా గర్వకారణంగా ఉందనేసి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన పొలంనేరులో బలిత కులస్తుల కళ్యాణ మండపం కట్టాలని అనుకున్నాం కదా. 30-40 సంవత్సరాలుగా బలిత కులస్తులందరూ అనుకుంటున్నారు. ఈ బలిత అభ్యుదయ సేవా సంఘం ఏర్పడిన తర్వాత ఆ కళని నిజం చేయడానికి ముందుకు వచ్చిన గౌరవనీయులు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ కోడూరు వెంకయ్య నాయుడు గారికి మేము మా బలిత అభ్యుదయ సేవా సంఘం తరఫున ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉండి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే పొలంనేరు పట్టణంలో నడిబొడ్డులో అత్యంత విశిష్టమైన భూమిని, కొన్ని కోట్లు విలువ చేసే భూమిని మన పొలంనేరు బలిత అభ్యుదయ సేవా సంఘానికి కళ్యాణ మండపం కట్టుకోవడానికి వారిని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పొలంనేరు బలిత అభ్యుదయ సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరు కూడా మన కోడూరు వెంకయ్య నాయుడు గారికి రుణపడి ఉంటామనేసి ఎప్పుడైనా ప్రతి ఒక్కరిని విచారించి ప్రతి ఒక్కరి మంచి చెడ్డలు తెలుసుకొని అందరినీ అపాయంగా పరామర్శిస్తూ ఉన్నారు. ఎప్పుడు మాకు సభ మీటింగ్ ఎంత షెడ్యూల్ ఉన్నా కూడా రావడం అనేది పొలంనేరు 14వ వార్షికోత్సవ సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు మాజీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన సుధాకర్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ ముందుగా మాజీ అధ్యక్షులు పిజేసి బాబు గారికి, ఆయన 9 సంవత్సరాలు పొలంనేరు మాస్ అధ్యక్షులతో వహించి పొలంనేరు నియోజకవర్గ బలిత సోదరులందరినీ ఒక తాటిపైకి తీసుకుని వచ్చి ఎన్ని పార్టీలో ఉన్నా అందరూ కూడా కలిసి ఆయన చేసిన సేవలు మర్చిపోలేనని కూడా తెలియజేసుకుంటూ, ఆయనకు వయసు రీత్యా ఇప్పుడు మన యువ నాయకుడు మన విఎం రూపేష్ గారు బలిత సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆల్రెడీ పొలంనేరు బలిత సంఘ నాయకులే ఇనానిమస్ గా ఎన్నుకోవడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా పొలంనేరు బలిత సంఘ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారు ఇక ముందు పొలంనేరే కాదు చిత్తూరు 3 జిల్లా కూడా మంచి నాయకుడు. పొలంనేరు బలిత సంఘాలని బుద్ధస్కంధాల పైన వేసుకుని అందరినీ ఎవరు ఎక్కడున్నా ఇది ఎన్డీఏ కూటమి పార్టీ గుర్తుపెట్టుకోండి. మన నాయకుడు 10 సంవత్సరాలు ఎన్డీఏ కూటమితో కలిసి ఉంటామన్నారు. ఒక పక్క జనసేన, ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క బీజేపీ. ఒక బీజేపీ అగ్రనేత, దేశాధినేత మోదీ గారితో మన పవన్ కళ్యాణ్ గారికి మంచి అనుబంధాలు సంబంధాలు. అదేవిధంగా మన జిల్లా వాసి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కలిగి మరలా 5 సంవత్సరాలు ప్రక్షాళన చేసుకొని ఎందుకు ఓడిపోయామనేసి మరలా దేశంలోని ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు లేని దిశగా అనుభవం కలుగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు చరిష్మా కలిగిన నాయకుడు, ఒక చరిష్మా కలిగిన నాయకుడు, వెనక్కి ఎదురు చూడకుండా ముందుకే వెళ్తున్నాడు. అటువంటి నాయకుడు అనుభవశాలితో తోడవడం
దేశాధినేతతో జతకట్టడం, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని కులాల వారిని అభివృద్ధి చెందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కలగజేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా మనస్ఫూర్తిగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు ఇది చెప్పాలంటే దీంట్లో మనకు తెలుగుదేశం ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన ఉన్నారు. అందరూ కూడా ఒక తాటిపైన నిలవండి. అందుకోసం మన బలి సంఘ నాయకులు కూడా మాజీ నాయకులకు కాబోయే ఇప్పుడు ప్రస్తుత నాయకులు రూపేష్ గారికి కూడా తెలియాలని ఈ యొక్క అంశాన్ని చెప్పడం, ఆయన పేరు చెప్పడం రూపేష్ గారు బాస్ అధ్యక్షులు పలమనేరు బాస్ అధ్యక్షులు రూపేష్ గారికి, అదేవిధంగా పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ చంద్రకళ గారికి, అదేవిధంగా మన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారికి, కీర్తన గారికి, అదేవిధంగా జనసేన ఇంకా చెప్తుంది మన మున్సిపల్ మాజీ మేయర్ గారు, అదేవిధంగా ప్రస్తుత తుడా చైర్మన్ మన సోదరి మన కటారి హేమలత గారికి, అదే తిరుపతి బాస్ నాయకులు సోదరులు ఊకా విజయ్ కుమార్ గారికి, వారు కూడా రావడం జరిగింది. ఈ మీటింగ్ లో మాట్లాడి వెళ్ళిపోవడం ఏదో అర్జెంట్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అనేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జనసేన నాయకులు పసుపులెట్టి దిలీప్ గారికి, ప్రొఫెసర్ కరుణానిధి గారికి, ములబాగల్ ప్రభాకర్ గారు కైవారం గారికి, పుంగులూరు నాలుబాల గణేష్ గారికి, కుప్పం గోపినాథ్ గారికి, బెంగళూరు జిగిడి రాజశేఖర్ గారికి మరియు ఇతర నాయకులు పేరు అలంకరించారు. నాయకులందరికీ పేర్లు తెలియవు, వేదిక అలంకరించిన నాయకులు ప్రతి ఒక్క బలి సంఘ నాయకులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా పుత్తూరు బలి సంఘ నాయకులు గోపిరాయల్ గారికి, ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన బలిత కుటుంబ సభ్యులందరికీ, పెద్దలకు, యువకులకు, ముఖ్యంగా మహిళా సోదరులను ఈ యొక్క బలిత అభ్యుదయ సేవా సంఘానికి ముందుకు రావడం, వారందరికీ కూడా మహిళా సోదరులకి పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మన ప్రధానమంత్రి మహిళలకు 33% ప్రతి ఎన్నికల్లో రిజర్వేషన్ ఉంది. ఇంక మీద అందరూ రాబోయేదంతా మహిళా సోదరులే. మనం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూడా మహిళా సోదరులు మగవాళ్ళు సగం వస్తే మీరు కూడా 33% మహిళలు నెక్స్ట్ మీటింగ్ కు మీరందరూ సమాయత్తం చేసి రేపు రాజకీయంలో మీరందరూ కూడా ముందుకు రావాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి బలిజ సంఘ సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ శిరస్సు వచ్చి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. పలమనేరు బలిజ బంధుమిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బలిజ అభ్యుదయ సేవా సమితి 14వ వార్షికోత్సవంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. బలిజ సామాజిక వర్గం చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలలోనే పలమనేరు నియోజకవర్గం కూడా అగ్రస్థానంలో ఉంది కాబట్టి 14 సంవత్సరాలు చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు జరపకపోయినా పలమనేరు జరుపుతున్నారంటే పలమనేరు బలిజ సభ్యులు నాయకులకు, సభ్యులకు, సోదరులకు అందరికీ కూడా హ్యాండ్స్ అప్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క బలిజ అభ్యుదయ సేవా సమితి ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే విధంగా బలపడాలని మనం అందరం దానికి ఎక్కడ ఏ నియోజకవర్గంలో బలిజ సేవ అభ్యుదయ సంఘం సమావేశం జరిగితే అక్కడికి
మిగతా 14 నియోజకవర్గాలు కలిసి అక్కడికి వెళ్ళాలని చిత్తూరు జిల్లాలో మన నాయకుడు యువ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపడాలనేసి కూడా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కులంలో చాలా సంఘాలు ఉన్నాయి, తప్పులేదు, అందరినీ ఏకం చేద్దాం. ఎక్కడ ఏమున్నా ఒక మన నాయకుడు ఇన్ని సంవత్సరాలు మనకు మొట్టమొదటిగా 2008లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఒక చైతన్యం తీసుకొచ్చాడు. ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఒక చైతన్యం తీసుకొచ్చిన మొట్టమొదటి మన కులానికి మొట్టమొదట ఇండియన్ సినిమా జీవితాల నుంచి బయట వచ్చిన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఆయన కొన్ని కారణాలతో రాజకీయం స్లో చేస్తే మన యువ నాయకుడు చరిష్మా కలగా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పురస్కారాల పైన వేసుకొని జనసేన పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు పెరగకుండా ప్రజలతో మమేకమై ఒక పక్క సినిమాలు తీసుకుంటూ ఒక పక్క ప్రజలతో మమేకమై జనసేన పార్టీని బలోపేతం చేయడం 10 సంవత్సరాలు పట్టింది. మనందరికీ తెలుసు 2019లో పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఎమ్మెల్యేగా నిలిచారు. 2 చోట్ల కూడా ఓడిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు నిలిచారు జనసేన పార్టీ తరఫున, అందరూ ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఆ ఒక్కడితో ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్న చరిష్మా కలగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిస్తే 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడం, 2 ఎంపీలు కూడా గెలుపొందుకున్న నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారిని మన దేశానికి, రాష్ట్రానికి, అన్ని దేశానికి ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. మనం అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని, మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించాలని, ఈ ప్రక్రియ చేయాలనేసి కూడా చేయాలి. ఈ రోజు 100% ఒక పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాల్లో ఎంతమంది నిలిచారనేది కాదు, తెలిసిన ఎన్డీఏ కూటమిలో 21 మంది 2 గెలిపించాడు. 100% స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్స్ అప్ చెప్పాలి మనంతా. ఇది మనం అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం జనసేనలో ఉన్న నాయకులు ఎదగాలి. తెలుగుదేశంలో ఆల్రెడీ 40 సంవత్సరాలు సుదీర్ఘమైన పార్టీ, దాంట్లో మన నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువగా మన నాయకులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు రేషియో పెట్టున్నారు. మనకు నాయకుడు 30% 40% అంటున్నారు. మీరు ఆసక్తి కలిగిన నాయకులు సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీపీ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు, కార్పొరేటర్లు అవ్వచ్చు, కౌన్సిలర్లు అవ్వచ్చు, గవర్నమెంట్ పదవులు పొందొచ్చు, పార్టీ పదవులు పొందొచ్చు. ప్రతి నియోజకవర్గానికి మీరు ప్రతి మండలానికి 10 మంది తయారు కండి. జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. జనసేన పార్టీలో నిలిస్తే ఎన్డీఏ కూటమి మొత్తం సపోర్ట్ చేస్తుంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ నిలిస్తే జనసేన పార్టీ మొత్తం కూడా మొన్న ఎలక్షన్ లో నిరూపించడం జరిగింది. మన నాయకుడు ఏది అనుకుంటే అది చేయగలుగుతాడు. ఇక్కడి నుంచి మొన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ లో 9 నియోజకవర్గాలలో క్యాన్వాస్ చేశారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున మోదీ గారి పిలుపుతో 9 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచారంటే అక్కడ మెజారిటీతో గెలిచారు. అది కూడా
నాయకుడుగా మన పవన్ కళ్యాణ్ గెలిచారంటే మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో కూడా, దేశంలో అన్ని చోట్ల కూడా మోదీ సహకారంతో పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి చేరుస్తున్నాడు. మీరందరూ కూడా చూశారు మొన్న విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తానే సభంతా మారు మ్రోగింది. దానికి ఉదాహరణ పలమనేరు బస్సు సంఘం కూడా ఇప్పుడు మారు మోగించారు. మీరందరూ కూడా ఇది ప్రతి ఒక్కరికి దేశాధనానికి తాగుంది ఆలోచన ఉంది. మనం అందరం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల నుంచి బలోపేతం చేయాలని కూడా దానికి మీరందరూ మనమందరం అనుకుంటేనే అవుతుంది. మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా మరొక్కసారి చెప్తాను. జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు నాకు తిరుపతికి అవకాశం ఇచ్చారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అవకాశం ఇచ్చారు. ఈరోజు తిరుపతిలో మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న దళిత నాయకులు అందరూ కూడా తిరుపతికి వచ్చి వాళ్ళ మంత్రులు, వాళ్ళ స్నేహితులకు చెప్పి అందరినీ సహాయం చేసిన నాయకులు, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ నాయకులు, వారందరినీ కూడా ఎంతో మంది రాయలసీమ నుంచి కూడా వచ్చారు. ఎమ్మెల్యేగా వాళ్ళ కొడుకు మున్సిపల్ అధికారులన్నీ తీసుకొని మొత్తం అక్కడే చేసి దాదాపు అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి వ్యాపారాలు, డ్రగ్స్ వ్యాపారాలు ఇవన్నీ కూడా తిరుపతిలో ఒక ఆధ్యాత్మిక నగరంలో ప్రశాంత వాతావరణమైన తిరుపతిలో ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసి మంట కలపడం జరిగింది. ప్రజలు, తిరుపతి ప్రజలందరూ ఆలోచించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు తిరుపతిలో చాలా మంది ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్క అన్ని 3 పార్టీలు కలిసి 65,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారంటే అది తిరుపతి ప్రజలు నమస్కారాలు చేసుకుంటూ దానికి సమాయత్తపరిచిన చిత్తూరు జిల్లా బలిత సోదరులకు, పెద్దలకు, యువకులకు కూడా చాలా మంది అతనైతే 2 నెలలు అక్కడే ఉన్నాడు కాబట్టి చాలా తిరుపతిలో వచ్చి ఆయనకు 3 డివిజన్లు, 5 డివిజన్లు, 1 ఇన్ఛార్జీలు తీసుకొని గట్టిగా వాళ్ళే ఎమ్మెల్యేగా పోరాడారు. ఆ విధంగా చేశారు. చాలా మంది చేశారు, వేల మంది చేశారు. ఈ 1,000 మందితోనే 65,000 ఓట్లు రాయలసీమలో 52 మంది ఎమ్మెల్యేలు ఉంటే మన తిరుపతి ఎమ్మెల్యే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో 45 ఓట్లు అత్యధిక మెజారిటీ రాయలసీమలో. మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయచ్చు, చదువుకున్న వాళ్ళకు 52 మంది రాయలసీమలో ఎమ్మెల్యేలు. మన తిరుపతి ఎమ్మెల్యే సెల్లో కూర్చోవచ్చు.